అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఏపీఎస్ఆర్టీసీలో ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరగబోతోంది. ఇది చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు నిజంగా ఒక గుడ్ న్యూస్. అసలు సంగతేంటో, ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ చూడండి. 7673 అక్షరాల 7673 పర్మనెంట్ రెగ్యులర్ పోస్టులన్నమాట. ఏపీఎస్ఆర్టీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనిది. అంటే ఇది ఎంత పెద్ద అవకాశమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరే, ఇంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ను ఇప్పుడు ఎందుకు చేపడుతున్నారు? అసలు కారణం ఏంటి అని చూస్తే దీని వెనుక ప్రధానంగా 2 కీలకమైన కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం. ఇందులో మొదటిది శ్రీశక్తి పథకం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్నందించే ఈ స్కీమ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. దీనివల్ల ఏమైందంటే బస్సుల్లో ప్యాసింజర్ల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం చాలా ఎక్కువైంది. ఇక రెండో కారణం, నిజానికి ఇది చాలా ముఖ్యమైనది. గత 10 ఏళ్లుగా, అంటే సుమారుగా 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పట్నుంచి ఏపీఎస్టీసీలో ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరగలేదు. దీంతో ఇన్ని సంవత్సరాలుగా సిబ్బంది కొరత అలా పేరుకుపోయిందనమాట. సరే, మొత్తం 7673 పోస్టులు అన్నారు కదా, మరి ఖాళీలు ఏ విభాగాల్లో ఉన్నాయి? ఆ బ్రేకప్ ఏంటో ఒకసారి చూద్దాం. చూశారుగా, ఈ నోటిఫికేషన్లో మెజారిటీ పోస్టులు డ్రైవర్లు, కండక్టర్లవే ఉన్నాయి. ప్రజా రవాణా వ్యవస్థకు వాళ్లే కదా అసలైన వెన్నుముక. సో ఆశ్చర్యమేమీ లేదు. డ్రైవర్లు, కండక్టర్లే కాదు, బస్సులు సక్రమంగా నడవాలంటే బ్యాకెండ్లో చాలా పనుంటుంది. అందుకే శ్రామిక్, మెకానిక్, సూపర్వైజర్ లాంటి టెక్నికల్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. ఇవి కూడా చాలా కీలకమైన పోస్టులు. రైట్, ఇక్కడి వరకు పోస్టుల వివరాలు చూశాం. మరి వీటికి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఆశించిన అర్హతలేంటో ఇప్పుడొక అంచనాకొద్దాం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కేవలం ప్రతిపాదనలు, గత నోటిఫికేషన్ల ఆధారంగా వేస్తున్న అంచనాలు మాత్రమే. ఫైనల్ డీటెయిల్స్, అంటే పక్కా సమాచారం కోసం అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ అంచనాల ప్రకారం చూస్తే కండక్టర్ పోస్టుకు 10th క్లాస్ పాస్ అయితే చాలు. అదే డ్రైవర్ పోస్టుకైతే 10th పాటు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. ఇక శ్రామిక్, మెకానికల్ సూపర్వైజర్ లాంటి టెక్నికల్ పోస్టులకు వెళ్తే దానికి తగ్గట్టుగా ఐటీఐ లేదా డిప్లొమా లాంటి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అడిగే అవకాశం ఉంది. సరే, అందరి మదిలో మెదిలే ప్రశ్న, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు ప్రాసెస్ ఏంటి అని. సో ఈ ప్రతిపాదన దగ్గర్నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు మధ్యలో ఏం జరుగుతుందో, ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంది. ఫస్ట్ ఏపీఎస్ఆర్టీసీ బోర్డు ఈ ప్రపోజల్ను ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు బాల్ గవర్నమెంట్ కోర్టులో ఉంది. స్టేట్ క్యాబినెట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వెంటనే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్స్, స్కిల్ టెస్ట్లతో సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం డీటెయిల్స్ చూశాం. కానీ ఒక్కసారి వెనక్కి తగ్గి అసలు ఈ రిక్రూట్మెంట్ ఎందుకంత ముఖ్యం, దీనివల్ల వచ్చే పెద్ద మార్పేంటి అనే దాని గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది కేవలం కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం మాత్రమే కాదు. ఆలోచించండి, దాదాపు 10 ఏళ్ల తర్వాత వస్తున్న మొదటి పర్మనెంట్ మాస్ హైరింగ్ ఇది. దీనివల్ల ప్రస్తుతమున్న సిబ్బందిపై వర్క్లోడ్ తగ్గుతుంది, లక్షలాది మంది ప్రయాణికులకు సర్వీస్ క్వాలిటీ మెరుగుపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఇది ఒక భారీ ఉపాధి అవకాశం. సో మొత్తం మీద చూస్తే ఈ ప్రపోజల్ స్కేల్ చాలా పెద్దది. ఇది మనందరి ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచుతోంది. ఇంత పెద్ద ఎత్తున జరగబోయే ఈ నియామకాల వెల్లువ ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను, ఇంకా చెప్పాలంటే మన రోజువారీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది?